ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. కానీ గుడి దగ్గరికి వెళ్ళగానే మేమింట్లో లేవని తెలిసిందంట. వాళ్ళింటికి వెళ్ళారో లేదా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారో తెలియట్లేదు. అందుకే భూమి భయపడుతోంది. అవునా? అత్తయ్య ఖచ్చితంగా ఇంటికి వెళ్దాం, బయటికి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలనుకుంటుంది. చెప్పానా? అదే జరుగుతుంది అనుకున్నాను. అయిపోయింది, ఈ రోజు నా పని అయిపోయింది. భూమి ప్లీజ్ అభి, నువ్వు ఏదైనా సాయం చేయాలి. సరే, ఓ పని చేద్దాం. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. డాన్స్ చేస్తూ తింటూ ఉంటే ఇంత దాహం వేస్తుందని తెలియలేదు. మొత్తం నీళ్ళన్నీ అయిపోయాయి, గొంతేమో ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బయటికి రారా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అమ్మయ్యా, ఊరంతలా ఉన్న ఇంట్లో ఎవరు ఏ మూలున్నారో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరు ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈ చింపిరి జుట్టుది లోపల ఎక్కడో ఉండే ఉంటుంది. తను నన్ను చూస్తే చాలా ప్రమాదం. ఈలోగా నేను ఈ బాటిల్తో వాటర్ తెచ్చుకొని మళ్ళీ గదిలో హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ మిగిలినవి తినొచ్చు. మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏరా, నీ జుట్టే చింపిరి జుట్టు, అలాంటిది నువ్వు నన్ను చింపిరి జుట్టుదే అంటావా? నీకెంత ధైర్యం? అంటే నేను లేనప్పుడు నా గురించి మీరంతా ఇలానే మాట్లాడుకుంటున్నారా? అయినా మా ఇంటికి నువ్వు వచ్చి మీరొచ్చారేంటని నన్ను అడుగుతావేంటి? అంటే అది నీ ఫ్రెండ్ జానకి ఏది? ఎక్కడ కనిపించట్లేదు. మా భూమి కూడా కనిపించడం లేదు. నువ్వు వాళ్ళ గదిలో ఉండి తింటూ డాన్స్ చేయడం నేను చూసా. మర్యాదగా చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నువ్వెందుకు ఇక్కడున్నావు? నాకేం తెలీదు, నన్నేమి అడగొద్దు. రేయ్, నాకేం తెలీదు. రేయ్, నాకేం తెలీదని చెప్తున్నాను కదా. అరే చెప్పమన్నానా? రేయ్ నిన్ను, రేయ్ ఆగరా. రేయ్, నాకు దొరికావంటే చంపేస్తాను. అమ్మా, ఇంకో ఇంటికి వెళ్ళాలి, కొత్త వాళ్లతో ఎలా ఉండాలి, ఆ జీవితాన్ని ఎలా గడుపుకోవాలి అని తెలియని ఆందోళనుంటుంది. కానీ నీకు అవసరం లేదమ్మా. నువ్వు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నీ కళ్ల ముందు కనిపిస్తున్న భావని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఆ ఇంటి పేరే నీకు మారుతుంది. ఈ ఇల్లే నీకు అత్తవారిల్లవుతుంది. ఇంకిక్కడ నీకు కొత్త వాళ్ళెవరున్నారు నువ్వలా భయపడ్డానికి? అవును భూమి, ఈ ఊరు తీసుకొచ్చిందే నీకు పెళ్లి చెయ్యాలని.
అది ఈపాటికే జరిగిపోయి ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు వద్దన్న రుద్రాణి ఈరోజు చేద్దామంటుంది. అంటే నీలో మార్పుని తను కూడా గమనించింది. ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. రుద్రాణి, పొద్దున్నే దీక్షితులు గారికి కబురు పెట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టించు. వీలైనంత త్వరగా ఆ అక్షంతలు వేసి నా మాట నిలబెట్టుకోవాలి. నా మనవరాల్ని ఈ ఇంటి కోడలుగా మార్చుకోవాలి. మీరు మాట్లాడుతుంటే తను అలా వెళ్ళిపోతుంది. తన మనసులో ఇంకేమైనా ఉందా? భార్గవ్, పెళ్ళన్నప్పుడు ఆడపిల్ల సిగ్గుతో వెళితేనే అందంరా. ఇక్కడే ఉండి ఎలా చేస్తారు, ఏ పట్టు చీరలు కొంటారు, ఏ మండపం బుక్ చేస్తారో అని అడిగితే నేనే 4 తిడతాను. మనింటి ఆడపిల్లలు ఎప్పుడూ అణుకువగానే ఉంటారమ్మా. రేపుదయమే దీక్షితులు గారికి కబురు పెడతాను. భూమి పెళ్లిని ఇక ఎవ్వరూ ఆపలేరు. హలో భూమి, ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? నిద్ర పట్టడం లేదా? నిద్ర పట్టడం కాదక్క, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏ, అంతా బానే ఉంది కదా. ఇప్పుడేమైంది? మనం అక్కడికి వెళ్ళామని ఇంట్లో తెలిసిందా? తెలియదు, కానీ అంతకు మించిన ఉపద్రవం ఇంకొకటి అవుతుంది. అదే చాలా టెన్షన్గా ఉంది. అనవసరంగా భయపడకుండా అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావ్? పెద్దమ్మ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని అంటున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. దీనికి అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది? నీకు చిన్నప్పటి నుంచే తెలిసిన సంగతే కదా. ఏదో ఒకరోజు జరుగుతుందని కూడా తెలుసు. మరి ఎందుకంతలా కంగారు పడుతున్నావు? అదే అర్థం కావడం లేదు. నేను నీతో మాట్లాడాలి. సరే, ఏంటో చెప్పు. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. రేపు ఉదయం నువ్వు ఇంటికొస్తావు కదా, అప్పుడు నేను నీతో పూర్తిగా మాట్లాడతాను. ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అదే చేస్తాను. అద్సరే, పెళ్ళి అంటున్నావు, నాతో మాట్లాడాలి అంటున్నావు. నీ మనసులో ఇంకేమైనా ఉందా? అది కాదు, ఈ పెళ్లి ఇంత తొందరగా అంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేను నీతో మాట్లాడాలి అంటున్నాను. అయితే ఇంకెందుకు, ఇప్పుడు చెప్పు. పరిష్కారం ఏంటో నేను చెప్తాను. చెప్పాను కదా, అది ఫోన్లో చెప్పేది కాదని. దయచేసి రేపు పొద్దున్నే నువ్వు తొందరగా రా. నేను నీతో అన్ని విషయాలు మాట్లాడాలి. మీ నాన్నగారు వచ్చేలోగా రావాలి, సరేనా? అలాగే, కానీ దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ప్రశాంతంగా పడుకో. పొద్దున్నే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటలా అడుగుతున్నావు? నాకు ఏ కష్టం వచ్చినా నేను పంచుకునేది జానకితోనే కదా. అందుకే తనకే చెప్పాలనుకుంటున్నాను. అందులో తప్పేముంది? ఏం చెప్తావు? నీకు తెలుసు కదా, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాను. అలా నువ్వు చెప్పగానే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? తనకేం కావాలో అన్ని రకాల స్వీట్లు తెప్పించానమ్మా. ఈరోజు నీకేం కావాలంటే అన్నీ తినమ్మా. లేదనుకో, ఇదిగో మీ అక్క నేనేదో తప్పు చేశా అన్నట్టు చూస్తుంది. మా అక్క చాలా మంచిది నాన్న. అందరినీ ప్రేమిస్తుంది తప్ప ఎవ్వరినీ ఏమీ అనదు. బాగుందమ్మా, మీ ఇద్దరు అనుబంధం నిజంగా చాలా బాగుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, దక్షకి 2 కూతుర్లు పుట్టుంటే బాగున్ను, అందులో ఒకరు జానకి ఉంటే ఇంకా బాగుండు అని. ఇది మరీ బాగుంది ఫ్రెండ్. మా అమ్మ పేరు శాంత, మా నాన్న పేరు దీక్షితులు.
నేను వాళ్ళ గారాల పట్టిని. నన్ను ఆ ఇంట్లో మహారాణిలో పెంచారు. అందరూ దక్షమ్మని అమ్మాని పిలుస్తారు కాబట్టి నేను కూడా అమ్మాని పిలుస్తాను. కానీ నేను ఆవిడ కూతుర్ని కాదు. తెలుసమ్మా, అయితే బావుణ్ణు అన్నాను, కానీ నువ్వే అని చెప్పలేదు కదా. నా కూతురు నా దగ్గర తీసుకొచ్చిన బంగారు తల్లివి నువ్వు. రండి కూర్చోండి. ఏంటన్నాయా రోజు బయటికి వెళ్దామంటే తర్వాత చూద్దాంలేని వాయిదా వేసా నువ్వు. ఈరోజు నేను అడగకుండానే సరదాగా బయటికి తీసుకెళ్తున్నావు ఏంటి? పెళ్లి ముహూర్తాలు పెట్టాక పెళ్ళికొడికి మంచి హుషారు వచ్చినట్టుంది. ఏదైనా బ్యాచులర్ పార్టీ ఇస్తున్నావేంటి? రే, ఎప్పుడు చూడు పార్టీలు సరదాలు తప్ప లైఫ్లో సీరియస్నెస్ లేదారా నీకు? సీరియస్గా ఉండడానికి నేనేమైనా రిటైర్ అయిపోయిన స్కూల్ టీచర్నా? 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇంటి మీద అప్పు ఉంది, దాన్ని ఎలా కట్టాలి, కొడుక్కి ఉద్యోగం రాలేదు, కోడలు ఏమనుకుంటుందని నేనెందుకు ఆలోచిస్తాను? కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది, కావాల్సినంత అందం ఉంది. ఈ వయసులో ఎంజాయ్ చేయకుండా నీలాగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే నన్ను తీసుకెళ్లి డాక్టర్ చూపించాలి. జీవితాన్ని మరీ అంత సిల్లీగా తీసుకోకరా. జీవితం అంటే సంతోషంగా ఉండాలి, కానీ జీవితం నవ్వుల పాల ఎలా ఉండకూడదు. నా గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ నా బ్రెయిన్ ఎందుకు ఉపయోగించడం? ఇద్దరం ఆలోచించామనుకో, ఆలోచనలు ఎక్కువైపోయి బీపీ వచ్చేస్తుంది. తర్వాత డాక్టర్కి ఏమో డబ్బులు వెళ్తాయి, మనకేమో మందులు వస్తాయి. అయినా నువ్వు మారవరా. మారిపోవడానికి నేనేమైనా సీజన్నా? నీ తమ్ముడు అన్నయ్యా. సరే, ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడైనా చెప్పు. ఆదిత్య మావ ఇంటికి. ఏంటి? నువ్వు కారులో తీసుకెళ్తుంటే అభిమానంతో తీసుకెళ్తున్నావు అనుకున్నాను, కానీ ఇలా పులిబోల్లోకి తీసుకెళ్తున్నావు నేను అస్సలు ఊహించలేకపోయాను అన్నయ్య. నువ్వు కారు ఆపితే నేను దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా. రే, ఎందుకు అలా భయపడుతున్నావు? ఆయన మన మావయ్య కదా. మన చిన్నప్పుడు మన మీద ఎంత ప్రేమ చూపించాడో అవేవి గుర్తులేదరా నీకు? గుర్తుంది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఎంత పగతో రగిలిపోతున్నాడో కూడా తెలుస్తుంది. నువ్వు మర్చిపోయావు అది? అసలు ఆ రోజు ఊర్లోకి వస్తున్నప్పుడు మనం వెళ్ళి మరీ అడ్డుకున్నాం. వాళ్ళ మనుషులు నువ్వు చేతకు కొట్టేశావు. అప్పుడే చెప్పాడు కదా అంతు చూస్తాను అని. ఇప్పుడు ఎదురెళ్ళి మరి అంతు చూపించుకోవడం అవసరం అంటావా? శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోతాం, పద పద. రేయ్, తన కూతురికి పెళ్లి ముహూర్తాలు పెట్టారు. తన కూతురికి పెళ్లి జరుగుతుందని మన ఇంటి నుంచి గౌరవంగా వెళ్ళి చెప్పాలి కదరా. ఆ రోజు ఊళ్ళోకి రావద్దు, మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టాలి అని నేనే తనకి చెప్పాను. ఈరోజు ఆ మాట నిలబడుతుంది. ఆ తర్వాత నీ కూతురు నీకు చూపిస్తామని నేనే వెళ్ళి చెప్పాలి. అప్పుడే కదరా మన గౌరవం నిలబడినట్టు ఉంటుంది. లేదంటే మనం తప్పు చేశామని తను 10 మందికి చెప్పుకుంటాడు. రేపు పొద్దున భూమికి నిజం తెలిసాక మరి మన పెళ్ళికి ముందే మా నాన్నకి ఎందుకు చెప్పలేదని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు కదరా. అందుకే వెళ్ళి మర్యాదగా చెప్పొద్దాం. నువ్వు చెప్తే మర్యాదగా తీసుకోవడానికి అక్కడ ఉన్నది అల్లిబిల్లి అప్పన కాదు, ఆదిత్యవర్ధన్. మన ఇంటి మీద పగతో రగిలిపోతూ వాళ్ళ ఇంట్లో ఉన్న పాత కత్తులు నూరుతూ ఉంటాడు. ఇప్పుడు ఏరికోరి గొడవ తెచ్చుకోవడం అంత అవసరమా? మనం మావయ్య ఇంటికి వచ్చాం, ఒకసారి అటు చూడు. దుర్మార్గుడా, నన్ను మాటలు పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చావా? రేయ్ దిగు. ఎనవగా మాట. మావయ్య, మావయ్య లేరనుకోండి, వెనకెళ్ళిపో. పద. భూమి, అభి భార్గవ్ ఇంటికి వచ్చారు. అవునా? వాళ్ళని ఇక్కడ చూసారంటే ఇంట్లో చెప్పేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆ ఇంటికి దూరం అవడానికి కారణం ఏంటో మీరు మర్చిపోలేదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను వచ్చింది అది మీకు గుర్తు చేద్దామని కాదు, ఇంకొక విషయం చెప్దామని. మాట కట్టుబడే వంశం, మాట మీద నిలబడే వంశం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. కనీసం ఆ రోజు నా మాట ఏంటో కూడా వినిపించుకోకుండా నాకు శిక్ష విధించారు. నా కూతురు విషయంలో మీ అమ్మగారు ఏదో మాట ఇచ్చారని నా కంటికి కనిపించకుండా చేశారు.
నిజానికి మాట మీద నిలబడడం అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోండి. అన్నీ మీకు అనుగుణంగా మార్చుకుని తప్పు నాదని చెప్పొద్దు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు మావయ్య. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ఎంతో కొంత ఆశ మిగులుతుంది. నా ఆశని చంపేశారు. దక్ష నా జీవితంలో ఉండాలన్న ఆశయాన్ని చంపేశారు. ఇంకా ఏం మిగిలిందని చెప్పడానికి వచ్చావు? మా అత్తయ్య కొన ఊపిరితో ఉండగా మా అమ్మను ఒక కోరిక కోరింది. తన కూతురు మా ఇంటి కోడలు కావాలి అని. ఇది అందరికీ తెలిసిన నిజమే. ఇప్పుడు ఆ మాట నిలబడిపోతుంది. తొందరలోనే మీ కూతురు మా ఇంటి కోడలు కాబోతుంది. తండ్రిగా మీకు చెప్పాలి కాబట్టి బాధ్యత తీసుకొని చెప్పడానికి వచ్చాను. శభాష్. నా కూతురు పెళ్లి మీ ఇంట్లో జరుగుతుందని ఆ ఇంటి నుంచి నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు. నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుందనుకోవద్దు. ఆ పెళ్లి నా కూతురికి ఇష్టం ఉందో లేదో నేను తెలుసుకుంటాను. చూడు మామయ్య, భూమికి మా ఇల్లు మెట్టినీళ్ళు అయ్యే వరకు తనకి మీరెవరో తెలీదు. బొబ్బిలి ఇంటి పేరు మారిన తర్వాత మీ గురించి నేనే చెప్తాను. మీ తండ్రి ఉన్నాడని నేను మిమ్మల్ని చూపిస్తాను. ఆ రోజు మీ కూతుర్ని మీరు చూడొచ్చు. కానీ అక్కడ పెళ్లి జరిగే సమయంలో మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించాలని చూసినా మాది బొబ్బిలి వంశం, అది మర్చిపోవద్దు. నా కూతురు పెళ్లి విషయంలో కలగజేసుకోవద్దని నన్నే హెచ్చరించడానికి వచ్చిన బొబ్బిలి వారసుడా, ఇది గుర్తుపెట్టుకో. నా కూతుర్ని నాకు దూరం చేసి ఇన్ని రోజులు నాటకం ఆడారు. ఇప్పుడు తన నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకోకుండా తన మెళ్ళలో 3 ముళ్ళు వేయిస్తామని నాకొచ్చి చెప్తున్నారు. ఆ రోజు దోషిగా తలదించుకుని వచ్చాను కదా అని ఈ రోజు నా కూతురు విషయంలో తలదించుకుంటాను అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. నా కూతురు సంగతి ఎలా తెలుసుకోవాలో, ఈ పెళ్లిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను ఆలోచించుకుంటాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. నా చిన్నప్పుడు మీ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను. నాకు ఊహ తెలిసాక మీ పగ ఎలా ఉంటుందో కూడా చూశాను. నేను ఇప్పటికీ ఒక విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. కూతురు దూరమైందన్న బాధలో ఉన్నారు. అందుకే ఆ రోజు ఊరి పొలిమేరలో మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది. ఈరోజు మీ కూతురు జీవితంలో శుభకార్యం జరగబోతుందని ఆ పొలిమేర దాటి వచ్చి మరీ నేను మీకు చెప్తున్నాను. కానీ దాన్ని అలుసుగా తీసుకొని మీరేదైనా గొడవ చేయాలని చూస్తే మాత్రం మామయ్య అన్న బంధాన్ని మర్చిపోతాను. బొబ్బిలి వంశానికి శత్రువుగా మారితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. రాజులా మాట్లాడావు కానీ నీ కాబోయే రాణి నా కూతురు అన్న విషయం మర్చిపోతున్నా. నా కూతురు విషయంలో నేను నిర్ణయం తీసుకుంటాను కదా. అక్కడ కళ్యాణమే జరుగుతుందో కత్తి యుద్ధమే జరుగుతుందో కాలమే చెప్తుంది. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఒరే వెళ్దాం పద, అయిపోయింది కదా, ఆల్రెడీ ఇప్పటికే తడిసిపోయిందిరా. పద వచ్చే వచ్చే. అరే ఇటు చూడు, ఈ లేడీస్ చెప్పులు ఎవరు? ఉండి అడిగి వస్తాను. నీకెందుకురా రేయ్? ఏంటి మళ్ళీ వచ్చారు? మావయ్య అదేంటి మీ ఇంట్లో ఎవరు లేరు కదా, మరి అక్కడ ఆడపిల్లల చెప్పులు ఉన్నాయి, ఎవరి? ఇది పుట్టుమచ్చ కాదు, పెట్టుడు బొట్టు బిళ్ళ అని తనకెప్పటికీ తెలీదు. నేను చెప్పను. Da 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 da
బాబోయ్, నా మరదలేంటి ఇంత అందంగా తయారైంది? సంక్రాంతికి వేసిన ముగ్గులా, పిచ్చుకలు పెట్టుకున్న గూడులాగా ఎంత ముద్దుగా ఉందో. ఏంటమ్మా ఎప్పుడు లేంది ఈ కొత్త అవతారం ఏంటి? ఎలా ఉంది మమ్మీ? తెలుగు ముంగిట్లో ముగ్గులాగా, చక్కటి ముద్దబంతిలాగా, చుక్కల్లో చందమామలాగా అసలు సిసలైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు ఇంతలా మెచ్చుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నేను అనుకున్నట్టే నచ్చుతాను. నచ్చుతావా? ఎవరికి నచ్చుతావు? అదే మమ్మీ, నీకు నచ్చాను అంటే అందరికీ నేను ఇలా ఉంటే నచ్చుతాను అని చెప్తున్నా. నాకు మాత్రం నచ్చలేదమ్మా. నా కూతురు ఎప్పుడూ మోడర్న్గా ఉంటేనే బాగుంటుంది. అయినా నువ్వు నీలా ఉండకుండా ఇలా కొత్తగా ఇంకోలా ఉంటే నాకైతే నచ్చలేదు. వద్దు, నువ్వు నీలాగానే ఉండు, అప్పుడే బాగుంటావు. మావయ్య, ఏంటి మావయ్య, తెలుగుదనాన్ని చంపేయాలనుకుంటున్నావా? ఏ, నేనెప్పుడు అలా అన్నాను? నువ్వు లేనిపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేయకు. లేకపోతే ఏంటి మావయ్య? కుమిత ఎలా ఉంది? చెరువులో విరిసిన కలవ పువ్వులాగా, బాపు బొమ్మలాగా, బెల్లం దిమ్మెలాగా, మామిడి చెట్టు కొమ్మలాగా, గులాబీ చెట్టుకు పూసిన పువ్వులాగా అందంగా ఉంటే నీ కళ్ళు కుట్టుకుంటున్నాయా ఏంటి? తనని ఇలా వద్దు, తనలాగే ఉండమంటున్నా? ఇలా చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంది. ఇలాగే ఉండాలి, అంతేకాని నువ్వు అనుకున్నట్టు ఉండకూడదు మావయ్య. బావా, నీ పోలికల్లో కొన్ని దరిద్రంగా ఉన్నా కొన్ని బానే ఉన్నాయి. నిజంగా నేను బాగున్నాను కదా? బాగున్నావా అని అడుగుతున్నావా? నువ్వు అలా అడిగావంటే నాకు బాధ అనిపిస్తుంది. అయినా ఒక తెలుగింటి అమ్మాయి గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? తెలుగు అమ్మాయి గురించి ఇంగ్లీష్ కవా? అవునత్తయ్య, ఖచ్చితంగా అన్నాడు. వన్ బ్యూటిఫుల్ లేడీ, ఇట్స్ నాట్ ఎ కేడీ. దట్ లేడీ లుక్స్ లైక్ ఏ క్యాలీఫ్లవర్, వాటర్ ఫ్లవర్, ఇట్స్ ఆల్ ఫ్లవర్స్. దట్ ఈస్ తెలుగు లేడీ. అంత అందంగా చెప్పాడు తెలుసా? ఇలాంటి పోలికలు ఉంటాయని నేనెప్పుడూ వినలేదయ్యా. నీ వయసుకు నువ్వు వినకపోవచ్చు మావయ్య, మా వయసుకు మేము వింటాం కదా. అందుకే నా మరదలి లంగా ఓణిలో చక్కగా ఊహల్లో ఊహించుకుంటున్న ఊహా సుందర్లా అందంగా ఉంది. అవునండి, నా కూతురు ఇలా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళందరికీ పిచ్చెక్కినట్టుంది. నువ్వు రామ్మా. ఇన్నాళ్ళు అన్నయ్య తన ఊహా సుందర్ గురించి చెప్తుంటే కొత్తగా ఊహించుకుంటున్నాడేమో అనుకున్నాను. కానీ నా మరదలు ఈరోజు నా కళ్ళ ముందలా కనిపించేసరికి ఆ ఊహా సుందర్ కన్నా ఈ సుందరే బాగుంది. తను నా కోసం ఇలా రెడీ అయిందని నాకు అర్థమైంది. చేస్తావా? ఏంటి బావా, ఇంట్లో ఎప్పుడు చాలా గంభీరంగా కనపడతావు, ఇప్పుడు బండెక్కాక ఇంత చిలిపిగా ఉన్నావు. నువ్వు ఇలా ఉంటే నాకేదోలా ఉంది బావా. దగ్గర అవ్వాలంటే ఈ మాత్రం టచింగ్ ఉండాలి కదా. దిగు. నువ్వేంటి ఇక్కడ? అదే బావా రా రా అని మరదలంతా ప్రేమగా అడిగితే రాకుండా ఎలా ఉంటాను? అందుకే ఐరన్ చూసిన మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నేనెప్పుడు నిన్ను పిలిచాను? అదే నువ్వు అన్నయ్యనే పిలిచావు, బట్ వాడికి ఇంట్రెస్ట్ లేదన్నాడు. అదేంటి మరదలు పిలిస్తే వెళ్ళవా అని నేను అన్నాను. నేను రాముణ్ణి అమ్మకు మాటిచ్చాను, గీసిన గీట దాటను అన్నాడు. అప్పుడు నేను దాటొచ్చా అని అడిగాను. నువ్వేమైనా సీతవా గీత దాటకూడదని చెప్పడానికి అసలు ఇక్కడ గీత లేదు కాబట్టి నీ రాత ఎలాగైనా రాసుకో అన్నాడు. ఇంతలో బండి స్టార్ట్ చేసి బావా రా 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 అని పిలిచావు. పాలకోవాలంటే మరదలు పిలిస్తే ఇంకా ఆగలేక నేను వచ్చేసాను. ఎవరైతే ఉంది, ఇద్దరం బావలమే కదా. నువ్వు ఇలా బండి మీద డ్రైవ్ చేస్తూ ఉంటే నాకు స్వర్గంలో తేలుతున్నట్టుంది.
మనం బొబ్బిల్లో ఉన్నట్లేదు ఏ ఫారెన్లోనే తిరుగుతున్నట్టుంది. అందుకే మంచి సాంగ్ వేసుకుందాం. పద పద స్టార్ట్ చేయి. నేను భార్గవ్ భవన్ పడేయాలనుకుంటే వీడు నా వెంట పడుతున్నాడేంటి? వీడికి సరైన గుణం పట్టం పద పద పద. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరి చూసుకో చూసుకో చూసుకో. ఏయ్! అబ్బా. అబ్బా. కుముదా కుముదా. అబ్బా, నిన్ను నా ప్రేమలో పడేయాలని అనుకుంటుంటే నన్ను ఇలా ముళ్ళ కంపలో పడేసావా? నా ప్రేమను అర్థం చేసుకునే పెద్ద మనసు నీకు లేదా కుముదా? నడువిపోయింది. కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు. ఆ కూరలు లేవా బాబు? రామ్మా. అదేంటి జానకి, నువ్వు సాయంత్రం వరకు రావనుకున్నాను, వెంటనే వచ్చేసావు. ఆ ఇంట్లో దెయ్యం ఉంది కదా, నేను వెళ్ళగానే నాతో గొడవ పడింది. అందుకే చిరాకొచ్చి వచ్చేశాను. ఎవరు ఆ కుముదా? కాదు, ఆ భార్గవ్. వాళ్ళు బయటికి వెళ్లే టైంకి నేను ఎదురొచ్చానంట. నేను వెళ్ళను అన్నాడు. నాకు కోపం వచ్చింది, నేను వెనకొచ్చేశాను. మంచి పని చేసావు. ఒరే బుజ్జి, నీకుడి మధ్య పిచ్చి బాగా పెరిగింది కదా. అదేంటి జానకి, ఉన్నట్టుండి అంత మాట అనేసావు? లేకపోతే ఏంట్రా, నువ్వు కూడా ఆ భార్గవ్ లాగే వీడియోలు తీస్తుంటే దీన్ని పిచ్చి పని అంటారు. మార్నింగ్ పరిగెడుతున్నప్పుడు కూడా చేతిలో కెమెరా పట్టుకొని పరిగెడుతున్నాడు. రోజు చూసే ఊరే చూసే మనుషులే కదా, కెమెరాలో చూస్తే ఏంటి అంత కొత్తగా కనపడుతుందా అని నేను కూడా ట్రై చేస్తున్నాను అంతే. ఒరే, ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు కాదు. ఏంటి, ఆ భార్గవ్ నిన్ను వీడియో తీస్తే తప్పంటావు? మరి నేను ఊరిని వీడియో తీస్తే తప్పని ఎందుకు అంటున్నావు? మనుషులతో మాట్లాడటం మానేసి ఇలా ఫోన్లో కెమెరాలు పట్టుకుని వీడియో తీస్తుంటే తిట్టకుండా ఏం చేస్తారా? ఇంకేం కావాలమ్మా? బాబు నీకేం కాలేదుగా? కుముదా,